పాలన ఘోరంగా విప్లవమైంది సార్. రైతు బంధు అన్నాడు, రైతు బంధు లేదు. కరెంటు మాఫీ అన్నాడు, కరెంటు మాఫీ లేదు. గ్యాస్ సిలిండర్ 500 అన్నాడు, 500 కూడా లేదు. ఏమీ లేదు. 500 కూడా లేదా? 500 లేదు. లక్షల మందిని ఆటో డ్రైవర్లను మొత్తం జీవితం నాశనం చేశాడు. ఇప్పుడు ప్రజల కోసమే కదా పెట్టింది అంత ఆటో. అంత మొగళ్ళే వేయలేదు, ఆడోళ్ళే వేసాడు ఆయనకు. మరి ఆటోలకు కూడా ఫ్రీ ఇవ్వమంటావా? అందరికి చేస్తే అందరికి ఫ్రీ చేయాలి. కొన్ని కోట్ల నష్టం చేసాడు. భరోసా, రైతు భరోసా డబ్బు నాకు జాగ భూమి లేదు. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. 4000 ఇస్తా అన్నాడుగా. ఇస్తలేడు. ఇస్తలేడా? మరి రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? ఇస్తలేడు బిడ్డ, జాగలేదు, భూమి లేదు. కరువు పనికి 6000 ఇస్తా అన్నాడు, వాడు కూడా ఇవ్వలే. బాగానే ఉంది. రేవంత్ రెడ్డి పాలనకి ఏమైందే? మంచిగానే ఉన్నది. ఆటో వాళ్ళకి ఇబ్బంది అయిందంట. అరే ఆటో వాళ్ళు 24 సంవత్సరాల నుంచి నేను ఆటో నడుపుతున్నా. ఇక ఒక్క సంవత్సరము అంత లాస్ అయిపోయింది ఏముంది? అందరికి వర్తించదు. నా ఇంటి వాళ్ళకి కూడా ఇవాళ ఆటో కార్మికుడైన నేను కూడా నా ఇంటి వాళ్ళు వేరే ఊరికి పోతే కూడా వాళ్ళకు కూడా ఫ్రీ బస్ ఉన్నది. మరి అలా నాకే మంచి కావాలి, నేనేం బతకాలి, వేరేటోడు ఏమన్నా కానీ అని అనవలసిన అవసరం ఏముంది? అందరము సమానమే. ఇవాళ ఒక్కనాడు మనకు అది లాస్ అయిందని మనం అనవలసిన అవసరమే లేదు. అది అందరికి వర్తిస్తుంది కాబట్టి నడవాలి అంతే. ఇవాళ నిజంగా చెప్పాలంటే ఆనాడు ఆటోలో ఎక్కడానికి లైన్ పెట్టాలి, ఇది పెట్టాలి, అది పెట్టాలి అనుకుంటూ తిరిగినాం. ఇవాళ ప్రతి మగవాడు ఆటోలో ఎక్కడానికి సిద్ధపడుతున్నాడు. ఆ రోజున బస్సులో తప్ప ఎక్కడ కూడా ఎక్కేవాడు కాదు, కానీ ఇవాళ ఆటోలో ఎక్కువ అంటుండు ప్రతి మగవాడు. ఇది ఎంత మంచి. ఆ రోజున 10 రూపాయలు సంపాదించుకున్నది ఇవాళ 20 రూపాయలు కూడా సంపాదిస్తున్నాం. మరి ఇంకేంది? ఏం లాస్ ఉన్నది? అది ఎవడో తెలియనోడు అంటుండు. అది ఎవడో తెలియనోడు అంటుండు. కానీ మనం అంతా కూడా మంచిగానే ఉంది. పాలన కూడా బాగానే ఉంది. వాడి 9 ఏళ్ళని అర్థం చేసి ఏం పడగొట్టిండు. ఎవరికి లేనోనికి ఏమి ఇవ్వలేవాడు. కానీ ఇలా ఈ సంవత్సరం అయినా కానీ కవిత లిక్కర్ స్కామ్ చేసింది అంటారు, నిజమే అంటారా? కవిత లిక్కర్ స్కామ్ అది నిజమే అయితేనే దాని లోపల వారదెంగిరి. మరి నిజంగా అది ఎవడే వారదెంగేటోడు? మరి సార్ కేసీఆర్ గెలుస్తాడా? మన జీవితంలో గెలవాడు పోనాడు. వాడేవాడా గెలిచేటోడు? వాడు గెలవాడు పోతున్నాయి. ఇక రేవంత్ రెడ్డి గెలుస్తాడు. మళ్ళా రేవంత్ రెడ్డి గెలవకపోని ఎవడైనా గెలవాలి. కానీ వాడి పాలన ఇప్పటి వరకు అయితే నడుస్తుంది. వీడు 9 ఏళ్ళు చేసి ఏం బీకింది ఏం లేదు. వీడు 4 ఏళ్ళు చూస్తే అభివృద్ధి ఎవరు చేసి మరి ఇప్పుడైతే అరే అభివృద్ధి అంటే తెలంగాణ నీకు ఇచ్చినా నువ్వు చేస్తూ, నాకు ఇచ్చినా నేను చేద్దు. వానికి ఇచ్చిరు కాబట్టి వాడు కొన్ని చేసిండు. అంతేనా? చేసిండు, లాస్ చేసిండు, చేసిండు. మరి ఇంకేముంది అలా? ఇవాళ పాముల హౌస్లో వండి. నాకైతే వాడు ఇది వరకు బీసీ బంద్ అన్నాడు, ఒక్కనాడు బంద్ లేదు. వాళ్ళ ముఖం వాడు మావాడైనా, వాడి నా ఏరియానే ఇదే, వాడు నాకు ఎందుకు కలవడా? కలిసి వాడు ఏం చేసింది ఏం లేదు, పీకింది ఏం లేదు. వాడు ముఖ్యమంత్రి కానప్పటి నుంచి కూడా నాకు పరిచయమే కేసీఆర్. అవునా? మరి ఇంకేందా? సిట్టింగ్ కూర్చున్నా మీరు కూడా? అప్పుడు వాళ్ళు మన టీడీపీలో ఉండగా నేను ఈయనే వాళ్ళ ఇంటికాడ నేను ఆయన వెంబడే మస్తు తిరుగుదు. మరి ఎందుకు ఇప్పుడు వద్దా? ఇప్పుడు నచ్చట్లేదా? ఇప్పుడు నచ్చటగా చేసుడు లేదు కరెక్ట్గా. చేయనప్పుడు ఏం చేసుకుంటావు? ఇప్పుడు ఊరుకు చేసిన ఉపకారం ఒకటి, పీరు చేసిన శృంగారం ఒకటి అన్నట్టు వాడు చేసి ఏమి లాభం లేదు. ఇవాళ అయితే రాష్ట్రం ఎవరి చేతిలో పెట్టినా అయ్యేదంటావు అంతే తెలంగాణ. అంతే.